హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అపోకలిప్స్ బ్రింగర్ మైనోగ్రా సీజన్ 1 ఎపిసోడ్ 2 అనే జపనీస్ యానిమే సిరీస్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ ఎపిసోడ్ మొదట్లో కథని తీసుకుంటే మొదట కొంచెం స్లోగానే కథని ముందుకు తీసుకువెళ్తారు, కానీ ముందుకెళ్లే కొద్దీ కథ వేరే లెవెల్లో సూపర్ గా సాగుతుంది. మొదట్లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించినా తర్వాత అర్థమవుతుంది, కాబట్టి ఓపికగా చూడండి. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ రోజు మనం చూడబోయేది అపోకలిప్స్ బ్రింగర్ మైనోగ్రా సీజన్ 1 ఎపిసోడ్ 2. ఎపిసోడ్ లో జరిగిన విషయాలన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రపంచాన్ని నాశనం చేసి మళ్ళీ మొదటి నుండి మొదలు పెడతారని ఒక లెజెండ్ ఉంది. మనం అతనికి వాట్సాప్ చేశాం. దానికి అతను ఏం అడుగుతాడో అని మోల్టర్ అనగా, అతనేమి అడగడని ఆ లీడర్ అంటాడు. దుష్ట శక్తులన్నీ ఒకేలా ఉంటాయి, త్వరగా మోసపోకు అని మోల్టర్ అంటాడు. మన ప్రాణాలు కాపాడుకోవడమే కష్టంగా ఉంది, అందుకే ఆ దుష్ట శక్తి దగ్గరికే వెళ్దాం. కనీసం ఇదే మనకు నుంచి చివరి అవకాశం అని కియా చెప్తుంది. మన ప్రజల తలరాత మన చేతుల్లోనే ఉంది, సరే పద వెళ్దాం అని వాళ్ళు మాట్లాడుకునేదంతా మన హీరో ఆ పొరుగు ద్వారా వింటూనే ఉంటాడు. విషయం ఏంటని ఆటో అడుగుతుంది. నేనే వాళ్ళని రమ్మన్నానని హీరో చెప్తాడు. తిండి ఉండడానికి చోటు అడగడానికి ఆ ఎల్ఫ్స్ అందరూ ఇక్కడికి వస్తున్నారని హీరో అంటాడు. మీరేమనుకుంటున్నారు అని ఆటో అడగా, నాకు సరిగ్గా మాట్లాడటమే రాదు, తెలియని వాళ్ళతో ఎలా మాట్లాడతానని హీరో బాధపడతాడు. వాళ్ళ కోసం నేనే మాట్లాడతానని ఆటో అంటుంది. చాలా థ్యాంక్స్ ఆటో, నిన్నే నమ్ముకున్నానని హీరో అంటాడు. మమ్మల్ని కలవడానికి ఒప్పుకున్నందుకు చాలా కృతజ్ఞతలు రాజా అని వాళ్ళు అంటారు. పరిచయం చేసుకున్నాడు. పర్వాలేదు, మీకు మర్యాద అంటే ఏంటో తెలుసు, ఎందుకు ఇక్కడికి వచ్చారని అటో అడగా, రాజా మీ పేరు తెలుసుకోవచ్చా అని వాల్టర్ అడుగుతాడు. దానికి మన హీరో ససరేనని చెప్తాడు. వర్డ్ ఆఫ్ అపోకలిప్స్ ఇరాటక్టో అని చెప్పి ఆటో వేరే లెవెల్లో ఇంట్రొడక్షన్ ఇవ్వడంతో నేను అనుకున్నది కరెక్ట్, ఇతను నిజంగానే కింగ్ ఆఫ్ రాయల్స్ అని మోల్టర్ అనుకుంటాడు. నా పేరు ఆటో, నేను కింగ్ కంటే తక్కువ స్టేటస్ ఉన్నవాడిని అని ఆటో తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. మా ప్రజలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నది థ్యాంక్స్ అని వాళ్ళు అనగానే, అయితే భోజనం తీసుకుని వెళ్ళొచ్చు కదా అని ఆటో అడుగుతుంది. దానికి బదులుగా మేము మీకు ఏమీ చేయలేదు, ఏం చేయమంటారు అని వాళ్ళు అడగానే, మాకు హెల్ప్ చేసేంత అర్హత మీకు ఉందా అని ఆటో అడుగుతుంది. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అని మోల్టర్ అంటాడు. ఆటో ఒక్క నిమిషం అని మన హీరో వచ్చి ఆమె చెవిలో ఏదో చెప్పగానే, కింగ్ టక్కుటో అలాగే చేయమంటారా అని ఆమె అడుగుతుంది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే మన దారికి అడ్డంగా ఉంటారు అని ఆటో అరుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడు, ఇది మనకు బెనిఫిషియల్ గా ఉంటుంది, వాళ్ళు కూడా ఉండడానికి ఒక చోటు దొరికినట్టు ఉంటుంది కదా అని మన హీరో చెప్తాడు. సంతోషించండి, మీ వల్ల కూడా ఏదో ఒకటి చేయగలరని మా రాజు చెప్పారని ఆటో అంటుంది. అయితే ఏం చేయమంటారు అని వాళ్ళు అడుగుతారు. మన అలైన్మెంట్ ఈవిల్ కాబట్టి మనం చెడ్డవాళ్ళమని ఆ ఎల్డర్ అనుకుంటూ ఉంటాడు. మన హీరో వచ్చి ఆటోతో టెలిపతిలో చెప్తాడు, పిచ్చిదానా, నా రాజుని అనుమానించకు, ఆయన అంత ఈవిల్ ఏమీ కాదు, చాలా మంచివాడు, అయినా నీకు బదులుగా ఏం అడగాలి అని ఆలోచిస్తూ, ఇప్పుడు ఫారెస్ట్ కి ఆ పక్కన ఏముందని మన హీరో అడగానే, ఆటో అదే నిన్ను అడుగుతుంది. దాని గురించి నాకు బాగా తెలుసు, మీరు భోజనం పెట్టినందుకు బదులుగా నేను ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నా ఎల్డర్ చెప్తాడు. ఈ ఫారెస్ట్ లోనే ఉండడానికి చోటు ఇస్తే ఇంకా బాగుంటుంది అని అంటాడు. చెప్పగానే మరీ అడ్వాంటేజ్ తీసుకోకు, మీరంతా మా దారిలోనే ఉంటారు, అందుకే ఈ చోటు వదిలి వెళ్ళిపోండి అని ఆటో అంటుంది. అయినా లీడర్ మాట్లాడబోతాడు. నోరు మూసుకో అని ఆ ఎల్డర్ అని, మీ సాయానికి కృతజ్ఞతలు, ఇప్పుడే ఈ చోటు నుండి మేము బయలుదేరుతున్నామని అంటాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే, వెళ్ళడానికి వేరే చోటు లేదు కదా అని మన హీరో ఆలోచించి, మీరిద్దరూ ఆగండి, మీరు మా సిటిజన్స్ అవుతారా అని అడుగుతాడు. ఒక్క నిమిషం ఆగండి రాజా, మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని ఆటో అడగగానే, డార్క్ ఎల్ఫ్ ఎప్పుడు మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కాదు, న్యూట్రల్ గా ఉంటారు, కానీ మన సిటిజన్స్ గా మారితే వాళ్ళు పూర్తిగా ఈవిల్ గా మారిపోతారు. వాళ్ళ ద్వారా మనకు మన సప్లై సోల్జర్స్ కూడా దొరుకుతారు. గేమ్లో మన దేశంలో ఉన్న మిగతా సిటిజన్స్ గురించి ఆలోచించి, ఆ తెలివి లేని వాళ్ళకంటే ఈ డార్క్ ఎల్ఫ్ మన సిటిజన్స్ గా ఉంటే బాగుంటుందని మన హీరో చెప్తాడు. అది కూడా కరెక్టే, దేశం గురించి ఆలోచించి రాజు ఇక్కడ ఒక దేశాన్ని నిర్మించబోతున్నారు, మీరంతా సిటిజన్స్ గా ఉండాలి అని అంటుంది. మీ తిండికి బ్రతుకు తెరువుకి మేము గ్యారంటీ అని ఆటో అంటోంది. నిజం చెప్పాలంటే ఇది ఒప్పుకుంటే మీరందరూ ఈవిల్ బీయింగ్స్ గా మారిపోతారు, కానీ నా ఉద్దేశం ప్రకారం నాతో కలవడమే మీకు బెస్ట్ ఐడియా అని ఆటో అంటోంది. ఇప్పుడు హీరో ఆటో వేరే హెల్ప్ ప్లేసెస్ కి వెళ్తున్నారు. వాళ్ళు ఈవిల్ బీయింగ్స్ గా మారడానికి ఒప్పుకున్నారు. దానికోసం వాళ్ళు నిజమైన ఈవిల్స్ ఎవరు మారరు అని వీళ్ళు ఆలోచిస్తూ వెళ్తుంటే, కింగ్ వచ్చారని చెప్పగానే అందరూ తలలు దించుకుంటారు. హీరో చుట్టూ ఉన్న ఆరా చూసి కొందరు స్పృహ తప్పి పడిపోతారు. మాయానగర్ సిటిజన్స్ అందరికీ హెల్ప్ చేయండి, చూడడానికి రెడీగా ఉన్నారా అని ఆటో అడుగుతా. అందరూ ఓకే అంటారు. కింగ్ డాగ్ దగ్గరికి వెళ్ళి, మీకు కూడా ఇది ఓకే కదా అని అడగగానే, అవును అని మన హీరో చెప్తాడు. హీరో అలా చెప్పగానే కొన్ని సిస్టమ్ మెసేజెస్ వస్తాయి. మీరందరూ మాయానగర్ సిటిజన్స్ కూర్చుని ఎంజాయ్ చేయండి అని ఆటో చెప్తుంది. అంతేనా, మేము ఏదో ఈవిల్స్ గా మారుతామని చెప్పారు కదా అని జియా ఆలోచిస్తున్నాడు. సడన్ గా చూస్తే వాళ్ళలో ఉన్న ద్వేషం, కోపాన్ని చాలా పెరిగిపోతాయి. మమ్మల్ని కష్టపెట్టిన ఆ హ్యూమన్స్ ని ఎవరిని వదిలిపెట్టామని అందరూ చాలా టెన్షన్ పడతారు. మీ కష్టం నాకు అర్థమవుతోంది అని మన హీరో చెప్పగానే, రాజా మీరు మా మీద కేరింగ్ గా ఉండటం సంతోషంగా ఉంది, రాజుగారు వర్దిల్లాలి అని అందరూ అరుస్తారు. మన హీరో సిటిజన్స్ అవ్వడం వల్ల మన హీరోని చూసినా అక్కడ ఉన్న ప్రజలందరికీ చాలా సరదాగా ఉంది. మోటార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మన హీరో మ్యాప్ చూస్తే మన స్టార్టింగ్ పాయింట్ ఇంత దారుణమైన ప్లేస్ లో ఉందా అనిపిస్తుంది. ఇక్కడ ఏ రిసోర్సెస్ లేవు, అది కాకుండా పక్కనే హోలీ కింగ్డమ్ ఉంది, అది ఖచ్చితంగా ఈవిల్ నేషన్ ని ఎదిరిస్తారు అని చెప్పగానే, ఎల్ఫ్ వర్షిప్ చేసే ఎలిమెంట్ నేషన్ తో మనం అలయన్స్ పెట్టుకోవాలని వీళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడున్న మినోటార్ నేషన్ ని వాళ్ళు కనిపెట్టి అటాక్ చేస్తే మన దగ్గర మిలిటరీ పవరే లేదు, మన నేషన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. మన హీరో అలా ఆలోచిస్తున్నారు. సరే, కనీసం ఇప్పటికైతే మన సిటిజన్స్ కొంచెం తెలివైన వాళ్ళుగా ఉన్నారు. బుర్ర లేని ఆ హోమోసల్ మాన్స్టర్ కంటే ఇది ఎంతో బెటర్. ఆ డార్క్ ఎల్ఫ్స్ బలంగా ఏదైనా చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఆ ఎల్ఫ్స్ రిపోర్ట్ ఇవ్వడానికి వస్తున్నారని ఆటో చెప్తోంది. ఎమిలీ అనే అమ్మాయిని కూడా తెచ్చారు, తను చాలా తెలివైందని అతను అంటున్నాడు. రాణిగారు మిమ్మల్ని కలవడం సంతోషం అని చెప్పబోతే, మరి అంత ఫార్మాలిటీస్ వద్దు, డైరెక్ట్ గా విషయానికి వచ్చేయని మా హీరో అంటున్నాడు. మన మైనగరా దేశం ఫ్యూచర్ అడ్వాన్స్మెంట్ గురించి మీరే ఆలోచించాలి,
మోల్డర్ మీరు మ్యాజిక్ వాడతారని విన్నాము. సో మ్యాజిక్ పై రీసెర్చ్ చేయండి. మన ఆర్మీని మీరే కమాండ్ చేయాలి. ఆ తర్వాత కియా నువ్వే సోల్జర్స్ ని సెలెక్ట్ చేయబోతున్నావు అని చెప్పగానే రాజుగారు చెప్తే ఎంతమంది శత్రువులను ఎదుర్కోవడానికి నేను రెడీ అని కియా అంటాడు. వీడేంటి ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడని హీరో చూస్తాడు. మన రాజుగారికి యుద్ధం ఇష్టం ఉండదు కదా, ఆయన శాంతిని కోరుకుంటారని చెప్పగానే కియా ఆలోచిస్తున్నాడు. మోదీ కూర్చుంటున్నాడు అని మోల్డర్ చెప్తున్నాడు. ఇంకా ఎమిలీకి ఇల్లు భోజనం ఏర్పాటు చేయమని చెప్పగానే నేను కియా అంత అమాయకుడిని కాదు, సో నా టాలెంట్ ఏంటో మీకు ప్రూవ్ చేస్తాను అని మోల్డర్ అంటున్నాడు. ఈ ముసలాయనే ఇన్ని చేస్తున్నప్పుడు నేను చేయలేనా అని కియా అంటున్నాడు. మై లార్డ్, వాళ్ళందరూ పని చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఏదైనా పని ఇద్దామని అడిగింది. మెటీరియల్ని ఇంప్రూవ్ చేద్దామని మన హీరో చెప్పబోతే కర్రలతో ఇల్లు కట్టే ఏర్పాట్లు చేద్దామని ఆటో చెప్తోంది. మోల్డర్ కూడా సరే అనగానే ఇతను అడవిని నాశనం చేయకుండా ఇల్లు కడుతున్నాడని కియా చూస్తాడు. మర్చిపోకుండా రీఫారెస్ట్ కూడా చేయండి అని చెప్పగానే అది ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. రీఫారెస్ట్ అంటే ఏంటో ఎవరికి తెలియదు. అంటే ఇక్కడ నాకు తెలిసిన మ్యాజిక్ టెక్నాలజీ ఇది లేనట్టు ఉంది అని మన హీరో ఆలోచిస్తుంటే మిలిటరీ మ్యాజిక్ లోని 6 మేజర్ ఎలిమెంట్స్ గురించి విన్నారా అని ఆటో అడుగుతోంది. ఎలిమెంట్ మ్యాజిక్ తెలుసు కానీ మిలిటరీ మ్యాజిక్ గురించి ఎప్పుడూ వినలేదని వాళ్ళు అంటారు. ఒకవేళ ఈ మ్యాజిక్ ని ప్రపంచానికి తెస్తే మిగతా దేశాల కంటే మనం త్వరగా ఇంప్రూవ్ అవ్వచ్చు అని మన హీరో ఆలోచిస్తున్నాడు. రీఫారెస్టేషన్ అంటే మీరు చెట్టు నరికినప్పుడు మళ్ళీ కొత్త చెట్టు నాటడం, నాటి ఉంచాలి అని ఆటో ఎక్స్ప్లెయిన్ చేయగానే చెట్లు పెంచడంలో ఏముంది మ్యాజిక్ అని ఎమిలీ అడుగుతోంది. వాటిని నాటినా పెరగడానికి చాలా ఏళ్లు పడుతుంది కదా అని మోల్డర్ అడుగుతున్నాడు. వాటిని త్వరగా పెరిగేలా చేయడానికి ఒక మ్యాజిక్ ఉంది రాజా. డాక్ డోడా దాన్ని సగం కనుక్కున్నాడని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మా రాజు చాలా తెలివైనవాడు, ఆయనకు సాటి ఎవరూ రాలేరని బిల్డప్ ఇస్తుంది. మేం తిన్న ఆపిల్స్ ఆయనే తయారు చేశారా అని అడగగా అవును, రాజుగారి ద్రాక్ష పండ్లు కూడా చాలా బాగుంటాయని చెప్పగానే ఆ పర్పుల్ ఫ్రూట్ నేను కూడా ట్రై చేశాను, దాన్ని పండించడానికి విత్తనాలు నాటానని చెప్తుంది. నువ్వు విత్తనాలు నాటి మొక్కలు పెంచావా అని షాక్ అవుతుంది. ఏంటి ఈ గేమ్, నేను ఇక్కడ కూడా ఎమర్జెన్సీ సిస్టమ్ ని తీసుకురావచ్చు, ఫుడ్ సప్లై కోసం దీన్ని వాడొచ్చా అని హీరో ఆలోచిస్తాడు. గన్ పౌడర్, మెటల్, ఆయిల్ ఇలా ఏదైనా తను క్రియేట్ చేయగలనని హీరో ఇప్పుడే రియలైజ్ అవుతాడు. నాకు కావాల్సింది ఏదైనా సరే నేను క్రియేట్ చేయగలను, కాకపోతే మన దగ్గర మన ఎక్కువ ఉంటే చాలని హీరో ఆలోచిస్తుంటే వాళ్ళు అమాయకంగా నవ్వడం చూసి ఏమైందని ఎమిలీ అడుగుతుంది. మర్చిపోయిన విషయాన్ని నువ్వే గుర్తు చేశావు, చాలా మంచిది అని చెప్తుంది. హీరో గ్రీన్ ప్రివిలేజ్ అనే మ్యాజిక్ ని పొందుతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. హీరో ఏదైనా పెద్ద పని చేసినప్పుడు ఆ సిస్టమ్ మెసేజ్ అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ సిస్టమ్ మెసేజ్ గురించి మనకి ఎప్పుడూ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు. హీరో గేమ్ వరల్డ్ లో ఉన్నట్టు కాకుండా ఇక్కడంతా కొత్తగా జరుగుతోంది. కానీ గేమ్ వరల్డ్ లో ఉన్న అదే మ్యాజిక్ ని హీరో ఇక్కడ కూడా వాడగలుగుతున్నాడు. అందుకే కథ ఇంకా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.